అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 33 కోట్ల మంది దేవతలు నివసించే గోమాత విగ్రహం మీ ఇంట్లో ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఆవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. 3,000,000 దేవతలను ఒకేసారి పూజించడం కుదరదు. కాబట్టి ఒక గోమాతను పూజిస్తే చాలు 33 కోట్ల మంది దేవతలు అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఆవులో ఒక్కో శరీర భాగాల్లో ఒక్కో దేవత కొలువై ఉంటుందట. కాబట్టి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా గోమాత విగ్రహం ఉండాలి. మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే విపరీతమైన ధనలాభం, అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. ఆవును పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. గోమాతలో లక్ష్మీదేవి, త్రిమూర్తులు, సరస్వతీదేవి, కాశీ విశ్వేశ్వరుడు, గంధర్వులు, అశ్వినీ దేవతలు ఇలా చెప్పుకుంటూ పోతే గోవు శరీరం అంతా 3,000,000 దేవతలు నివసిస్తారట. కాబట్టి ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుని పూజిస్తే 33 కోట్ల మంది దేవతలను మీరు పూజించినట్లే. ఏ ఇంట్లో అయితే గోమాత విగ్రహం ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. విశేషంగా ఏదైనా ఒక శుక్రవారం నాడు ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి. పూజ గది ఈశాన్యంలో కానీ తూర్పు ముఖంగా కానీ గోమాతను ప్రతిష్ఠించి నమస్కారం చేసుకోండి. అయితే మంగళవారం మరియు శనివారం పూట గోమాత విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు. కొత్తగా గోవు విగ్రహాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టినప్పుడు మీ మనసులోని కోరికను గోమాతకు చెప్పుకోవాలి. ఓ గోమాత, మా ఇంట్లోకి ప్రవేశించి మాకు సుఖ సంతోషాలను ఇవ్వమని మనసారా ప్రార్థించండి. గోమాత విగ్రహానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ముఖ్యంగా ఆవు వెనక భాగంలో అంటే లక్ష్మీదేవి నివాసం ఉండే తోకపైన కుంకుమ బొట్టు పెట్టాలి. పూజ గదిలో ఉండే గోమాత ముఖం ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తర ముఖంగా ఉండాలి. అయితే గోమాత విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా తెలుసుకోండి. ఒంటరిగా ఉన్న గోవు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు. దూడకు పాలు ఇస్తున్న ఆవు విగ్రహాన్ని మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి. పూజ గదిలో పెట్టే గోవు విగ్రహాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు. ఒక చిన్న పీఠం వేసి లేదా కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం పైన గోవు విగ్రహాన్ని పెట్టుకోవాలి. ప్లాస్టిక్తో తయారు చేసిన గోవు విగ్రహాన్ని అస్సలు తెచ్చుకోకూడదు. వెండి లేదా రాగి, ఇత్తడి, మట్టి విగ్రహాలు వీటిని మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి. మీ పూజ గదిలో ఉండే గోమాత విగ్రహం కొంచెం వెరిగినా వెంటనే దాన్ని తీసేసి పారే నీటిలో వేయండి. ప్రతి వారానికి ఒకసారి దుమ్ము ధూళి లేకుండా గోవు విగ్రహాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇక ఆవుకి నైవేద్యం పెట్టేటప్పుడు నేరుగా విగ్రహం నోటి దగ్గర పెట్టకూడదు. గోమాత విగ్రహాన్ని ప్రతిరోజు తాజా పుష్పాలతో అలంకరించాలి. వాడిపోయిన పూలను విగ్రహం మీద ఉంచకూడదు. గోమాత విగ్రహాన్ని పూలమాలతో కప్పకూడదు. పూజ గదిలో ఉండే విగ్రహం మరీ పెద్దదిగా సుమారు 6 అంగుళాల లోపు ఉంటే మంచిది. ఒకే పూజ గదిలో 2 కామదేవుని విగ్రహాలు ఉండకూడదు. ఏకాదశి వంటి పర్వదినాల్లో పంచామృతాలతో గోవును అభిషేకిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. గోమాత విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ వెంటనే తొలగిపోతాయి. ఆవు మోకాళ్ళ భాగంలో అష్టలక్ష్మిలు నివసిస్తారు. కాబట్టి ఆవు మోకాళ్ళను తాకి నమస్కారం చేసుకుంటే తక్షణమే ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుందని నమ్మకం. ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు గోమాత విగ్రహాన్ని చూసి బయటకు వెళ్తే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారు. అలాగే ఆవు పాదాలను తాకి నమస్కారం చేసుకుంటే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో ఉన్న దేవతల విగ్రహాన్ని ముట్టుకుని దేవునికి అలంకరించలేము. కానీ గోవు విగ్రహానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే 3,000,000 దేవతలను అలంకరించినంత ఫలితం దక్కుతుంది. అలాగే మన చేతుల మీదుగా గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే జన్మజన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ జీవితంలో ఒక్కసారి అయినా సరే మీ చేతుల మీదుగా గోమాతకు అరటి పండ్లను తినిపించండి. గోమాతకు అరటి పండ్లను తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికే పాయసం తినిపించినట్లే. గోవుకు అరటి పండు తినిపిస్తే కోరిన కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరుతాయి. గోవుకు పచ్చగడ్డిని తినిపిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే గోవుకు బెల్లం తినిపిస్తే జాతకంలో ఉన్న సూర్యగ్రహ దోషాలు తొలగిపోయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే నానబెట్టిన పచ్చి శనగలను గోమాతకు తినిపిస్తే గురుగ్రహం అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుంది.
ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు గోధుమ పిండిలో కొంచెం బెల్లం కలిపి గోవుకు తినిపిస్తే మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అలాగే నానబెట్టిన బియ్యాన్ని గోవుకు తినిపిస్తే చంద్రదోషాలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. ఇక దిష్టి దోషాలు, నరఘోష సమస్యలతో బాధపడేవారు గోవుకు గుమ్మడికాయ తినిపించండి. ఇక కంటి సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆకుకూరలు తినిపించండి. విపరీతమైన అప్పుల బాధలతో బాధపడేవారు నానబెట్టిన కందిపప్పును గోవుకు తినిపిస్తే అప్పుల బాధలన్నీ తీరిపోయి డబ్బు కలిసి వస్తుంది. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు, అలాగే పుత్ర సంతానం కోసం తౌడు మరియు ఉలవలను గోమాతకు తినిపించండి. జాతకంలో శని దోషాలు ఉన్నవారు గోవుకు నువ్వులు తినిపించండి. అలాగే గోవుకు చెరుకు గడలు తినిపిస్తే రావలసిన బాకీలన్నీ త్వరగా వస్తాయి. ఇక బాగా డబ్బు సంపాదించాలి అనుకునేవారు మినపపిండిలో బెల్లం పొడి కలిపి గోమాతకు తినిపిస్తే మీ ఇంటి ఆదాయం బాగా పెరిగిపోతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు గోవుకు టమోటాలు తినిపిస్తే త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే గోమాతకు ఆకుకూరలు తినిపిస్తే అష్టైశ్వర్యాలు సులభంగా కలిసి వస్తాయి. గోవు తోకను నిమిరితే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి నెలకు ఒకసారి మీ దగ్గరలో ఉన్న గోమాత దగ్గరకు వెళ్ళి గోవు తోక నిమిరి ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఏ ఇంటి ముందుకైతే ఆవు వచ్చి నిలబడుతుందో అలాంటి ఇళ్లపై దేవతల ఆశీర్వాదం ఉందని అర్థం. కాబట్టి మీ ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడితే లక్ష్మీదేవి మీ ఇంటి ముందుకు వచ్చిందని అర్థం. ఇక వ్యాపారాలు చేసేవారు మీ షాపులో నైరుతి మూలన కామధేను విగ్రహాన్ని పెట్టుకోండి. మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆవు నేలపైన నడిచి వెళ్ళేటప్పుడు ఆవు వెనక మనం నడవాలి. ఆవు కాళ్ళ నుండి లేచిన మట్టి మన శరీరం పైన పడితే గంగా నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. ఇటువంటి పవిత్రత ఒక్క గోవుకు మాత్రమే ఉంటుంది. ఇక గోవు కళ్ళల్లో సూర్యచంద్రులు ఉంటారు. ఆవు కళ్ళల్లోకి చూస్తూ నమస్కరిస్తే మానసిక ఆందోళనలన్నీ తొలగిపోతాయి. ఆవు శరీరంలోని ప్రతి అణువులో ఒక్కో దేవత ఉంటారు. కాబట్టి గో ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఆవు కాళ్ళ కింద ఉన్న మట్టిని నుదుటిన ధరిస్తే నరఘోష దిష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే గోవు మెడ కింద ఉండే గంగడోలును నిమిరితే అపమృత్యు ద్వయం తొలగి ఆయుష్ పెరుగుతుంది. సంతానం లేనివారు నల్లని ఆవుకు బెల్లం తినిపిస్తే త్వరగా సంతాన యోగం కలుగుతుంది. ఇంటిని శుద్ధి చేయటానికి ఇల్లంతా గోమూత్రాన్ని చల్లితే నెగటివ్ ఎనర్జీ పోయి సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ఆవు శరీరంపై చేత్తో నిమరడం వల్ల రక్తపోటు తగ్గుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఇక కొత్తగా ఇల్లు కట్టినప్పుడు ముందుగా ఆవును లోపలికి పంపితే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఆవును కొట్టడం లేదా గట్టిగా అరుస్తూ భయపెడితే దరిద్ర బాధలు వెంటాడుతాయి. ఆవుకు పొరపాటును కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి తినిపించకూడదు. ఇంట్లో వంట పూర్తయిన తర్వాత మొదటి ముద్దను తీసి ఆవుకు తినిపిస్తే మీ ఇంటిపై అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటుంది. లక్ష్మీ స్వరూపమైన ఆవు మెడలో పూలమాల వేసి పూజిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. ప్రతి శుక్రవారం నాడు ఆవును కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరిస్తే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఇక గర్భంతో ఉన్న ఆవును పూజిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. గోశాలలో ఆముదం నూనెతో దీపం వెలిగిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ గోవును పూజించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.